సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక శివరాత్రి పర్వదినాన పూజ చేసుకోవడానికి శివలింగం కావాలని సీతమ్మ తల్లి అడిగినప్పుడు చుట్టూ దట్టమైన అడవి ప్రాంతంలో ఎక్కడ శివాలయాలు కనిపించకపోవడంతో సీతమ్మ తల్లి మనసెరిగిన శ్రీరామచంద్రుడు పక్కనే ఉన్నటువంటి కొలంలో నుండి ఇసుకను తీసుకుని వచ్చి తన స్వహస్తాలతో శివలింగాన్ని చేసి పూజించారట. ఆ దేవాలయానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ దేవాలయం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువై ఉంది. రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పంట పొలాల మధ్య మనం వెళ్ళే దారి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విధంగా ప్రయాణించిన తర్వాత మనం దేవాలయానికి చేరుకున్నాము. దేవాలయం ముందు భాగంలో ఒక శివుని విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. చుట్టూ దట్టమైన అటువంటి అటవీ ప్రాంతం, 2 కొండల మధ్య నుండి ఒక లోయ ప్రవహిస్తుంది కాబట్టి దానిని లొంక అని శ్రీరామచంద్రుడు స్వయంగా తన స్వహస్తాలతో ఈ శివలింగాన్ని నిర్మించాడు కాబట్టి ఈ శివలింగానికి రామలింగేశ్వరుడు అని పేరు అయితే వచ్చింది. శ్రీరాముడు ఈ శివలింగాన్ని సుమారు వారం రోజుల పాటు పూజించాడని చారిత్రక కథనం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించి పురాతన కాలం నుండి ఒక ఆచారం ఉందట. మహాశివరాత్రి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆ రోజు అందరూ ఉపవాసం ఉండి సాయంత్రం రకరకాల పళ్ళను స్వీకరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కొందరు కోళ్లను, మేకలను స్వామివారికి బలిచ్చి నైవేద్యం సమర్పించి 3 రోజుల పాటు ఘనంగా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ జాతర ఉత్సవాలను తిలకించడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఈ దేవాలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో శ్రీరాములు వారు ప్రతిష్ఠించినటువంటి శ్రీ లొంక రామలింగేశ్వర స్వామివారు, అదేవిధంగా పక్కనే అమ్మవారు పర్వతవర్ధిని రూపంలో మనకు దర్శనమిస్తారు. ఆ పక్కనే వినాయకుడి విగ్రహం కూడా ఉంది. అయితే నేను వెళ్ళిన సమయంలో శివరాత్రికి కొద్ది రోజుల ముందు అక్కడ పూర్తిగా రంగులు వేస్తున్నారు కాబట్టి చాలా వరకు విగ్రహాలను అయితే వాళ్ళు కప్పి ఉంచారు. దేవాలయం వెనుక భాగంలో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాలను మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ముడుపులు కట్టిరు, అవి కూడా చూడొచ్చు. పక్కనే కోనేరులో నీరు ప్రవహిస్తూ ఉంది కాబట్టి చాలా స్వచ్ఛమైన నీరు. దీన్ని కూడా మీరు చూడండి. ఆలయం వెనుక భాగంలో కోనేరు దగ్గర ఉన్న చెట్ల మీద కొన్ని తేనె తుట్టెలను మనం ఇక్కడ చూడొచ్చు. అయితే వాటిలో ఉన్న తేనెటీగలు శ్రీరామచంద్రుడు ఇక్కడ నుండి వెళ్తూ ఈ ఆలయ సంరక్షణ బాధ్యతలను తేనెటీగలకు అప్పగించాడట. దాని ప్రకారం ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే ఆ తేనెటీగలు వారిని దండిస్తాయని, మిగతా అమాయకుల్ని మాత్రం ఎవరిని ఏ హాని తలపెట్టవని స్థల పురాణం. ఈ దేవాలయానికి క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామివారు, అదేవిధంగా వీరభద్ర స్వామివారి ఆలయాలను మనం చూడొచ్చు. అయితే ఆంజనేయ స్వామివారి ఆలయానికి పక్కనే శ్రీరామచంద్ర స్వామివారి పాదాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు.